హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు వరి మిరాకిల్స్. నేను మీ శ్రావణి. ఈరోజు మన ఛానల్లో సింపుల్గా మొక్కజొన్న గారెలు అయితే చేసేసుకుందాము. నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవుతూ చేసుకున్నట్టయితే పర్ఫెక్ట్గా అయితే కుదురుతాయి. ఎట్టి పరిస్థితిలో కూడా ఆయిల్ అనేది అబ్జర్వ్ చేసుకోవు. ఇంకా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామా. ముందుగా చిన్న మిక్సీ జార్ తీసుకొని అందులోకి అయితే 1 స్పూన్ దాకా జీలకర్ర వేసుకుందాము. అలాగే 8 నుంచి 10 దాకా పచ్చిమిరపకాయలని ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. దాంతోపాటుగా 1 స్పూన్ ధనియాలు కూడా వేయించి వేసుకుందాము. 5, 6 వెల్లుల్లిపాయలు, తర్వాత కొద్దిగా పచ్చి కరివేపాకు, సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర, ఇవన్నీ వేసుకొని మనము మెత్తగా కాకుండా కొంచెం కోర్సుగా అయితే మిక్సీ చేసేసుకొని దీన్ని అయితే పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడైతే స్వీట్ కార్న్ అయితే తీసుకుందాం. నేనైతే 4 కంకులు తీసుకున్నాను. మొక్కజొన్న కంకులు స్వీట్ కార్నే తీసుకున్నానండి. ఇవన్నీ గింజలు శుభ్రం చేసేసుకున్నాను. నీట్గా వాష్ చేసేసుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే వీటిని మనకు కరెక్ట్గా పర్ఫెక్ట్గా కుదరాలంటే మనం వీటిని అయితే కొంచెము మెజర్ చేసుకుంటే బెటరు. అందుకే కప్పుతో అయితే కొలుచుకుంటున్నాను నేను. మీరు కూడా కప్పుతో కొలుచుకుంటేనే మనకైతే రెసిపీ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. అన్నీ కూడా మీరు ఎన్ని తీసుకుంటే అన్నీ కూడా ఇలాగే కప్పుతో అయితే మెజర్ చేసేసుకోండి. నాకైతే దాదాపుగా 5 కప్పుల దాకా వచ్చాయి గింజలైతే. వీటిని మనమైతే పక్కన తీసుకుందాం. ఇంకోటి పెద్దదైతే మిక్సీ జార్ తీసుకొని అందులోకైతే కొన్ని అయితే ఈ గింజలు వేసుకుందాం. మొక్కజొన్న గింజలు అయితే ఎన్ని పడతాయో అన్ని వరకు వేసుకుందాం మనము. తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఫస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మిక్సీ, పచ్చిమిరపకాయలు, తర్వాత జీలకర్ర, ధనియాలది కోర్సు, ఆ కోర్సు కూడా యాడ్ చేసేద్దాం. ఇదంతా కూడా కలిపేసినాక దీన్ని కూడా మూత పెట్టి మెత్తగా కాకుండా వాటర్ అనేది యాడ్ చేయకుండా కోర్సుగా చేసుకోవాలి. మరి మెత్తగా అయితే బాగుండదు. అందుకే కొంచెం కోర్సుగా అయితే చేసుకోవాలి. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టయితే మనకు కరెక్ట్గా అయితే సరిపోతుంది. ఇలా మీరు తీసుకున్నదంతా కూడా విడతల వారీగా చేసేసుకొని అంతా కూడా ఒక గిన్నెలోకి అయితే వేయండి. తర్వాత మీరు ఎన్ని తీసుకున్నారో అన్నీ కూడా ఇలాగే చేసుకున్న తర్వాత మీదకి కిందకి ఫస్ట్ అయితే బాగా కలిపేసుకుందాం. ఎందుకంటే ఫస్ట్ ట్రిప్ అయితే మనం పచ్చిమిరపకాయ పేస్ట్ అవన్నీ వేసాం కదా, తర్వాత ఏం వేయలేదు కాబట్టి ఫస్ట్ ట్రిప్లో అది ఉంటుంది కాబట్టి ఇప్పుడు అంతా కలిపేసుకున్నాక రుచికి సరిపడా కాస్త సాల్ట్ వేసుకుందాం. 1/2 టీ స్పూన్ అంతా పసుపు కూడా యాడ్ చేసేసుకుందాం. సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు, తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను అయితే ఇలా చిన్న చిన్న ముక్కలుగా అయితే కట్ చేసుకొని వేసుకోవాలి. చాలా బాగుంటుంది ఈ మొక్కజొన్న గారెలకి ఉల్లిపాయలు అనేది వేస్తే. ఇప్పుడు ఒకసారి అంతా కూడా బాగా కలిపేసుకుందాము. ఉల్లిపాయ ముక్కలు తర్వాత ఈ మొక్కజొన్న మిశ్రమానికి అన్నీ కూడా బాగా కలిసిపోయేలాగా సాల్ట్ కూడా వేసాం కదా, అది కూడా బాగా మిక్స్ అవ్వాలి. నేను ఇందులోకి అయితే వంట సోడా అయితే వేయడం లేదండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మీదకి కిందకంతా మిక్స్ చేసేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టేసుకున్న కొత్తిమీరని అయితే ఒక గుప్పెడంతా వేసుకోండి. టేస్ట్ అనేది చాలా బాగుంటాయి గారెలు. ఇది వేసాక కూడా మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇది కలిపి అంతా మనం రెడీగా ఉంచుకునేటప్పటికి స్టవ్ పైన అయితే డీప్ బాండి పెట్టేసుకొని ఆయిల్ అయితే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకొని వేడి చేసి పెట్టేసుకుందాం. ఇదంతా ఒక 2 నిమిషాల పాటు మనం బాగా కలిపేసుకోవాలి. తర్వాత మీ దగ్గర అవైలబుల్ ఉంటే అరిటాకులో అయినా చేయొచ్చు, లేదంటే ఆయిల్ పేపర్ ఉంటుంది కదా మనకి, ఆయిల్ పేపర్లో అయినా కూడా చేయొచ్చు. నేనైతే 2 రెడీగా అయితే ఉంచుకున్నాను. దేంట్లో అవసరమైతే దాంట్లో చేయొచ్చని. ఇప్పుడు ఆయిల్ మరీ మరిగిపోకుండా చూసుకోండి. అట్లని కొంచెం చల్లగా కూడా ఉండకూడదు. మీడియంగా ఆయిల్ అయితే వేడెక్కాలి. ఇప్పుడు కొద్దిగా మనం తీసుకుంటూ ఇలా మధ్యలో చిల్లు చేసుకుంటూ చేయాలి. హై ఫ్లేమ్ మీద అయితే తొందరగా మాడిపోతాయి, బట్ లోపలైతే పచ్చిగా ఉంటాయి. అలాగే అందుకోసమే మీడియం ఫ్లేమ్ మీదకైతే టర్న్ చేసుకొని వేసుకోవాలి మనము. అప్పుడే లోపల కూడా పచ్చిగా లేకుండా పూర్తిగా అయితే ఫ్రై అయిపోతుంది అనమాట. ఇలా మీరు ఎన్ని తీసుకున్నారో అన్నీ కూడా డీప్ ఫ్రై చేసేసుకోవడం. ఇంకేంటి, చక్కగా సర్వ్ చేసేసుకోండి. ఇందులోకైతే టొమాటో సాస్ అయినా కూడా చాలా బాగుంటుంది, లేదా ఏదైనా పల్లీల చట్నీ అయినా టొమాటో చట్నీ అయినా కూడా చాలా బాగుంటుంది. చూసారు కదా, మీకు కూడా నచ్చింది కదా. మరి ఇంకెందుకు కలిసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి, కుటుంబ సభ్యులకైతే వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ ఇప్పటిదాకా నా ఛానల్ చూడండి వాళ్ళు నా వీడియోస్ అన్నీ చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.